Hey guys, welcome to Filmy Focus FDFS of Jananayagan. It's an official remake of Bhagavad Kesari. The one and only positive thing ఏదైనా ఫిల్మ్ ఉందంటే ఎస్ విజయ్ దళపతి గారు. హిస్ డాన్స్, హిస్ చరిష్మా, హిస్ స్క్రీన్ ప్రెజెన్స్ అండ్ ఎలివేషన్ బ్లాక్స్ కొన్ని అయితే నాకు ఫ్యూ పార్ట్స్ లో బాగా వర్క్ అయింది. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ నథింగ్, సీరియస్లీ నథింగ్. అంటే యూ కెన్ డిఫెండ్ మీ అంటే లైక్ ఓకే నీకు ఆల్రెడీ స్టోరీ తెలుసు కదా, నువ్వు అదే మూడ్ లో వెళ్ళుంటావు అని చెప్తే, బట్ కంప్లీట్ గా దాని ఎసెన్స్, ఆ ఒరిజినల్ సోల్ ఏదైతే ఉందో ఫిల్మ్ యొక్క ఒరిజినల్ సోల్ చాలా లాస్ అయింది. వీక్ స్క్రీన్ ప్లే, చాలా సబ్ ప్లాట్స్ అనవసరంగా ఉన్నట్టు అనిపిస్తాయి. ఓవర్ ద టాప్ నాట్ సీన్స్, ఓవర్ ద టాప్. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ ఎలా అంటే, నాకు కొన్ని పీక్ విలనిజమ్స్ చాలా బాగా నచ్చుతాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పటికీ చాలా మంది గుర్తుంటే నా పేర్చే వాళ్ళు కొంతమంది విలన్స్ ఎవరైతే ఉన్నారో అంటే లైక్ ఆ ఫ్యూ స్టూడెంట్స్ ఇప్పటికీ ఎంత బాగా రాశారు అనేది అనిపిస్తుంది. అలానే కొన్ని పార్ట్స్ రీసెంట్ లెనిన్ లో కూడా విలన్ అంటే ఆయన సైకోపాత్ బిహేవియర్ కానివ్వండి, ఆయన చేసే సీన్స్ అంటే లైక్ హీరోకి అగైనెస్ట్ గా యాంటాగనిస్ట్ చేసే సీన్స్ నచ్చాలి. అంటే ఈయన 10 మందిని కొడితే ఆయన 1,00,000 మంది దింపడం, ఆయన 1,00,000 మందిని దింపితే ఇంకా గ్రహాంతర వాసుల నుంచి ఎవరినో దింపడం కాదు కదా. సో ఈ ఫిలిం లో అదే మేజర్ మైనస్. లాస్ట్ 25 minutes అయితే ఏమవుతుందిరా మూవీ అంటే లైక్ ఇట్స్ లైక్ రోబోస్ వస్తాయి. నేను స్పాయిలర్ ఇవ్వట్లేదు, నాకు నిజంగానే బాధ అనిపించింది. అరే తెలుగు వెర్షన్ ఒరిజినల్ సోల్ అది కాదు కదా అని. ఒకసారి రీమేక్ రైట్స్ తీసుకున్నారంటే ఇట్స్ దేర్ విష్. కాకపోతే ఇప్పుడు తెలుగు వెర్షన్ లో స్పాయిలర్ అనుకోవద్దు, తెలుగు వెర్షన్ లో ఏంటంటే మనకి శ్రీలీల క్యారెక్టర్ ఏదైతే ఉందో అది మనకి హాఫ్ వేలో మిడ్ వేలో తెలుస్తుంది తన కూతురు కాదు అన్నట్టు. కానీ ఇక్కడ స్టార్టింగ్ నుంచే మనకి ఒక ప్యారలల్ స్క్రీన్ ప్లే ఇవ్వడం వల్ల లేదంటే అంత ఇంపాక్ట్ ఆ సోల్ మిస్ అయింది ఫిల్మ్కి వచ్చేసి. అండ్ థింగ్ ఏంటంటే మనకి ఇఫ్ యూ అబ్జర్వ్ అనిరుద్ గారు, ఓకే ఇట్ వర్క్స్, ఆయన బీజిఎమే కొంచెం సినిమాని ఇంకా కాపాడిందని చెప్పొచ్చు. బట్ ఆయన ప్రీవియస్ మూవీస్ లియో కానివ్వండి, మాస్టర్ కానివ్వండి, కొన్ని యూనిక్ థింగ్స్ ఉంటాయి. రిపీటేటివ్ బీజిఎమ్స్ అయితే ఉండవు. కానీ ఇందులో ఆయన కాల్ ఏంటో నాకు తెలియదు, బట్ ఎవ్రీథింగ్ ఒకటే సోల్ బీజిఎం నడుస్తుంది, అంత ఫ్రెష్నెస్ ఉండదు. కాకపోతే ఆ సాంగ్స్ బాగా నచ్చడం వల్ల కొంచెం ఆ బీజిఎమ్స్ కూడా సౌండింగ్ బాగుంది. సో ఇట్స్ నాట్ ఎ కంపారిజన్. లైక్ ఇప్పుడు జననాయకంలో నేను కూడా చాలా సీన్స్కి ఎమోషనల్గా ఫీల్ అయ్యాను. బట్ కమింగ్ టు భగవత్ కేసరి వచ్చేస్తే ఆ ఫిల్మ్లో సోల్ ఏంటంటే చాలా ఒరిజినాలిటీ ఉంటుంది. ఆ డీల్ చేసిన పాయింట్ అలాంటిది, చాలా సెన్సిటివ్ టాపిక్ని మాస్ ఎలిమెంట్స్తో ఆయన చెప్పాలనుకుని చెప్పారు. కాకపోతే ఇక్కడ హెచ్ వినోద్ ఏం చేశారంటే టూ మచ్ ఆఫ్ థింగ్స్ని, అంటే ఇది అఫ్కోర్స్ ఈ కథను ఎందుకు ప్రజెంట్ చేయాలనుకున్నారంటే పొలిటికల్ మైలేజ్ కోసం కూడా యూజ్ చేశారు. ఆ మతాలు తెస్తారు, రోబోస్ తెస్తారు, ఈ టూ మచ్ ఆఫ్ క్లమ్జీనెస్ ఎక్కువైంది, ఓవర్ ద టాప్ వెళ్ళిపోయి కొన్ని సీన్స్ అయితే. అరే విలన్ ట్రాక్ అయితే వై మ్యాన్ వై. ద థింగ్ ఈజ్ గుడ్ ఫేర్వెల్ దొరికిందా దళపతి గారికి అంటే కొంచెం ఓకే, బిట్స్ అండ్ పార్ట్స్ గా కొన్ని సీన్స్ బ్లాక్స్ అయితే స్పెషల్లీ బాగున్నాయి కాబట్టి నేనేం అనలేకపోతున్నాను. కానీ ఇట్స్ ఓకే. ఇఫ్ స్టోరీ వైజ్ గా మనం డిస్కస్ చేసుకోవాలనుకుంటే మన అందరికీ తెలిసిన స్టోరీయే. కాకపోతే వీళ్ళు స్క్రీన్ ప్లే లో ఏం చేశారంటే సమ్ సీన్స్ జగ్లింగ్ చేసినట్టు అనిపించింది. అండ్ డబల్ విలన్ ప్లే రోల్ అనేది కొంచెం యాడ్ చేశారు ఈ ఫిల్మ్ కి. బట్ అపార్ట్ ఫ్రమ్ దట్ విజయ్ గారి చరిష్మా, డాన్స్, సమ్ బీజిఎం పార్ట్స్ అండ్ సమ్ ప్లాట్స్ ఓకే, ఎలివేషన్ సీన్స్ వరకు, అనిరుద్ గారి బీజిఎం వరకు ఫైన్. అదర్ దెన్ దట్ చాలా అన్నెసరీ సీన్స్ అనిపించాయి, టూ మచ్ ఓవర్ ద టాప్ అనిపించింది. అండ్ విలనిజం వల్ల ఒరిజినల్ ఎసెన్స్ యొక్క అది ఏదైతే ఉందో అది డైల్యూట్ అయిపోయింది. అది నాకు అనిపించిన ఫీలింగ్. లాస్ట్ 20 minutes అయితే ఆ సీజీఐ, విఎఫ్ఎక్స్, ఆ రోబోట్స్ ఏంటో మరి హెచ్ వినోద్ గారికి అర్థం కావాలి, ఎందుకంత టూ మచ్ క్లమ్జీనెస్ చేశారో అర్థం కాలేదు. ఎస్ దట్స్ ఇట్ గైస్, దిస్ ఇస్ ఆర్జే మహేష్ సైనింగ్ ఆఫ్.